హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే ఆ శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకి అయితే వచ్చేసామన్నమాట. మేము ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి వచ్చాము. మీరు ఇంతవరకు మన ట్రావెల్ సిరీస్ చూడకుండా ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి అన్ని ట్రావెలింగ్కి మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. మేమైతే అయోధ్యకు వచ్చేసాం. ఇక్కడైతే మాకు దర్శనానికి హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం పట్టింది అంతే అనమాట. దర్శనం చాలా ఫ్రీగా జరిగింది అండ్ చాలా చక్కగా జరిగింది. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్లో మేనేజ్మెంట్ కానీ అసలు సూపర్గా ఉన్నాయన్నమాట. మొత్తం చాలా బాగున్నాయి. ఒక్కసారి బయట చూడండి, ఆర్కిటెక్చర్ మొత్తం రాతి కట్టడమే అన్నమాట. మీరు బయటే ఇలా ఉందంటే ఇంకా టెంపుల్లో ఎలా కన్స్ట్రక్ట్ చేసింటారో మీరే ఒకసారి ఊహించుకోండి. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ మొత్తం కూడా చూసింటారు ఎలా ఉంది టెంపుల్ అని. బట్ రియల్గా చూడడం అనేది ఇట్స్ ఎ వావ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా మొబైల్ అయితే లోపలికి ఇన్సైడ్ టెంపుల్ అలౌ లేదు, ఓన్లీ సెర్టైన్ డిస్టెన్స్ వరకే అలౌ ఉంటుందన్నమాట. సో అక్కడి వరకు అయితే మేము వీడియో తీయగలిగాం. ఆ తర్వాత మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి బయట కలెక్ట్ చేసుకున్నాం అనమాట. టెంపుల్ వ్యూ అయితే సన్సెట్లో అనమాట మేము దర్శనంకి వెళ్ళింది. టెంపుల్ వ్యూ సూపర్ అదిరిపోయింది. బట్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది లోపల. సో అలా అయితే మా దర్శనం చాలా చక్కగా జరిగింది. మేము దర్శనం అయి బయటికి రాగానే మా ముగ్గురు పిల్లలు అయితే ఇంకా అవుట్ అనమాట. మేము నడవలేం, నొప్పులు అంటున్నారు కాళ్ళు. సో అందుకే వాళ్ళ డాడీ పాపం భుజం మీద అలా ఎక్కిచ్చేసుకున్నారు. ఇది చూడండి టెంపుల్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వ్యూ అనమాట. సూపర్ వ్యూ. మాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. చాలా బాగా జరిగింది దర్శనం. దట్స్ ఆల్ అబౌట్ ద అయోధ్య ట్రిప్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మనకైతే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం అండ్ క్రాస్ అయిపోయాం అనమాట. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మన ఛానల్ని మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరియన్ రామ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.